వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అండి. అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు టమాటా రైస్ ఏ విధంగా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 3 పచ్చిమిర్చి, 3 ఆలుగడ్డలు, 2 క్యారెట్లు, 1 పెద్ద ఆనియను, 3 టమాటా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ గరిటెతోటి 2 గంటలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. బగారాకు వేసుకోవాలండి. ఆలుగడ్డ, క్యారెట్, టమాటా ముక్కలు. ముక్కలు వేసిన తర్వాతకి 1/2 టీ స్పూను ఈ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాతకి 1/2 టీ స్పూను అల్లం పేస్ట్ వేయాలి. ఈ విధంగా ఉడికిన తర్వాతకి 1/2 కేజీ బియ్యం కాబట్టి 1/2 టీ స్పూన్ తోటి 1/2 కారపొడి వేసుకోవాలండి. 1 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను మసాలా, గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాతకి ఇప్పుడు రైస్ వేసుకోవాలి. నేను బియ్యం కడిగేటప్పుడే ఎసరు పెట్టుకున్నాండి. డైరెక్ట్గా వాటర్ పోయిపోకుండా డైరెక్ట్గా ఎసరుతోటి వేస్తున్నాను. ఈ విధంగా ఎసరు పోసుకుని బియ్యమును ఎసరు వేసిన తర్వాతకి సాల్ట్ వేసుకోవాలి. ఉడికేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసినండి. మళ్ళీ ఇప్పుడు 1/2 స్పూన్ వేద్దాం. తర్వాతకి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోతేనే టేస్ట్ ఉంటుంది రైస్. చెక్ చేసుకొని ఉడికేటప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత టేస్ట్ చేసుకొని సాల్ట్ కలుపుకోవచ్చు. ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. అంతేనండి ఆలు టమాటా రైస్. ఈ రైసు ఈ రైస్ని పెరుగు రైతుతో కాంబినేషన్తో కలుపుకొని తింటే బాగుంటుందండి.